వెల్కమ్ టు వారధి. ప్రపంచాన్ని శాసించే శ్వేత సౌధంలో డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టే సమయం దగ్గర పడింది. వైట్ హౌస్ కాస్త ట్రంప్ హౌస్గా మారబోతోంది. అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ముంచుకొస్తోంది. అయితే ఇదే సమయంలో ట్రంప్ చేపట్టబోయే సంస్కరణలు, పాలసీలు భారత విద్యార్థులకు ఇబ్బందిగా మారనుందని ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో అమెరికాలో తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ట్రంప్ సంస్కరణలతో తెలుగు విద్యార్థులకు లాభమా, నష్టమా? ట్రంప్ రాజ్యంలో విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనే దానిపై సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు ఇవాల్టి వార్ధకి గెస్ట్గా వచ్చారు ప్రముఖ వెంకట్తో మాట్లాడాలి అనుకునేవారు 0406660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లాగిన్ అయ్యి tvnine.varadi అనే ఐడికి కనెక్ట్ అవ్వచ్చు. వెబ్కామ్కి యాక్సెస్ ఉన్నవారు మాత్రమే స్కైప్ని ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకుంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ సిస్టమ్ కనుక వీడియో చాట్ని సపోర్ట్ చేయకపోతే 0406660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఈ అవకాశం విదేశాల్లో ఉన్న తెలుగు వారికి మాత్రమే. మాట్లాడదాం ముందుగా వెంకట్ గారితో. హలో వెంకట్ గారు, వెల్కమ్ టు వారధి అండి. థ్యాంక్ యూ. అంటే ఒక విద్యావేత్తగా మీ టీచింగ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. బేసిక్గా నేను మాస్టర్స్ డిగ్రీ చేశాను. మాస్టర్స్ తర్వాత నేను ఎంఫిల్ అంటే ఒక రీసెర్చ్ డిగ్రీ చేసి ఒక 10 years ఇక్కడ నేను లెక్చరర్గా వర్క్ చేశాను. లెక్చరర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే. ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు యుఎస్. 99లో నేను అమెరికా వెళ్ళిపోయాను. ఇంకా H1B, ఆ తర్వాత గ్రీన్ కార్డ్, ఆ తర్వాత సిటిజన్షిప్. సో నవ్ ఐఎమ్ అమెరికన్ సిటిజన్ and like now working with a lot of these big pharma and financial companies. Then after that I have a lot of teaching experience. Using that experience I started this training and providing quality training to the students to acquire the jobs. So that is my industry as well as teaching experience. ఓకే. అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అంటే నిజంగా తెలుగు స్టూడెంట్స్ అంటే తెలుగు వాళ్ళు అక్కడ చదువుకోవాలనుకునే వాళ్ళు కూడా అంతా భయపడుతున్నారు. ఒక ఆందోళన అనేది అందరిలో నెలకొని ఉంది. అంటే ఈ ఆందోళన గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఆందోళన పడాల్సిందంటారా? నిజంగా అయితే ఆందోళన ఏం పడక్కర్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అమెరికా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఈ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ల్యాండ్లో కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా లైఫ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతట్లో అలాంటి సందేహం లేదు. మనం కష్టపడలేకపోతున్నాము అనుకున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ట్రంప్ ఈజ్ గోయింగ్ టు బి నౌ ఈజ్ ఎ ఓన్లీ ప్రెసిడెంట్ ఎలెక్ట్. టుమారో ఆన్వర్డ్స్ ఈజ్ ఎ ప్రెసిడెంట్. సో వైట్ హౌస్లోకి అడుగు పెట్టలేదు. ఉన్నప్పుడు ఆల్రెడీ కొన్ని పాలసీస్ I-797 OPT ఎక్స్టెన్షన్ కావచ్చు, లేకపోతే మొన్న వచ్చింది H1B రూల్ కావచ్చు. ఇవన్నీ ట్రంప్ రాకముందే ప్రాసెస్. ఒక బిల్ పాస్ అవ్వాలి అంటే, ఒక బిల్ ప్రాసెస్ అవ్వాలి అంటే మినిమం ఇట్ టేక్స్ లైక్ 6 to 7 months నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది ఒక్క రోజులో ఇవాళ కావాల్సిన డెసిషన్ కాదు. ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. సో ఇది జరుగుతుంది. ఇప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే కష్టపడే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది 100% లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టూడెంట్స్, ఇక్కడి నుంచి అమెరికా వచ్చేటువంటి స్టూడెంట్స్, నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతుంటాను. ఇది ఇండియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు. నేను సెమినార్స్లో అడుగుతాను, ఎంతమంది అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు అంటే 30 to 40% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ రైజింగ్ దేర్ హ్యాండ్స్. దే వాంట్ టు గో టు అబ్రాడ్. బట్ అఫ్ కోర్స్ దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ టు గో టు US, అట్లీస్ట్ $40,000 యువర్ ఫాదర్ ఆర్ యువర్ మదర్ ఆర్ యువర్ బ్యాంకర్, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఫైనాన్స్ చేసి మీరు అమెరికా వెళ్తున్నారు. How you are going to return that money back to your father or mother or banker? If you have that answer, perfect answer in your mind, happy, you can come down, no issues regarding that. Because ఎందుకంటే వాళ్ళు వచ్చిన రోజు నుంచి వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, ఒక ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్ ఖచ్చితంగా వాళ్ళని సక్సెస్ చేస్తుంది. ఇక్కడ సక్సెస్ కాని వాళ్ళందరికీ ఫోకస్ లేదా అంటే లేదని నేను చెప్పట్లేదు, కాకపోతే ఫోకస్గా మాత్రం పనిచేయట్లేదని మాత్రం చెప్పగలను. ఓకే. అంటే MS పూర్తి చేసి OPT స్టేటస్లో ఉన్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే OPT స్టేటస్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? OPT స్టేటస్ అంటే ఏంటంటే అమెరికాలో 2 సంవత్సరాలు MS కోర్స్ అయిపోయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేటువంటి పీరియడ్ ఉంటుంది. జనరల్గా అదేమిటంటే ఫస్ట్ ఒక 12 months ఎక్స్టెన్షన్ OPT ఉంటుంది. ఆ తర్వాత STEM అంటారు. STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఈ 4 కోర్సుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక 24 months అంటే టోటల్గా 36 months ఈ OPT స్టేటస్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు H1 ఫైల్ చేసుకోవటము ఎక్సెట్రా ముందు ఫర్దర్కి వెళ్తారు. ఈ టైంలో వాళ్ళు కంపెనీలో పనిచేసుకుని దే ఆర్ గోయింగ్ టు సెటిల్ ఇన్ ద సొసైటీ. సో అది OPT స్టేటస్ వచ్చేసరికి. ఓకే. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఏమిటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్
యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్రిడేషన్ ఒక సంస్థని అంటే లైక్ ACICS అనేటువంటి దాన్ని రద్దు చేసేసారు. ఓకే. ఆ ఇన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ లైక్ ఒక 600 ఇన్స్టిట్యూట్స్కి రికగ్నైజేషన్ ఇస్తూ ఉంది. ఇచ్చేటువంటి సంస్థనే రద్దు చేసేసారు. సో వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? దిస్ ఈజ్ ద బర్నింగ్ ఇష్యూ రైట్ నౌ. ఇవాళ కాలిఫోర్నియా నుంచి కొంతమంది పిల్లలు వీడియోస్ పెట్టారు, అప్లోడ్ చేశారు. అవి చూస్తుంటే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏమిటంటే వాళ్ళందరికీ కూడా అకార్డింగ్ టు 12 months ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. 12 months ఎక్స్టెన్షన్ వాళ్ళు క్లియర్గా రాశారు. 12 months ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. 12 months తర్వాత ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా రాదు. ఓకే. 12 months ఖచ్చితంగా వస్తుంది అంటే ఆ యూనివర్సిటీకి మాత్రం. 12 months తర్వాత ఎక్స్టెన్షన్ మాత్రం రాదు అని రాసేసారు వాళ్ళు. ఈ 12 monthsలో వీళ్ళు ఏం చేయాలి? ఈ స్టూడెంట్స్ 12 monthsలో వాళ్ళు ఉద్యోగం తెచ్చుకోవాలి. రేపు April 1st H1 ఫైల్ చేసేటప్పుడు H1 ఫైల్ చేసుకోవాలి. వాళ్ళకి లాటరీలో H1 పిక్ అయిందా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ లాటరీలో పిక్ అవ్వలేదు అనుకుందాం, లాటరీలో ఆ అప్లికేషన్ ర్యాండమ్గా రాలేదు అనుకుందాం. అనుకున్నప్పుడు ఏమైపోతుంది వాళ్ళకి? ఇప్పుడు January Februaryలో OPT స్టార్ట్ అయితే నెక్స్ట్ January February దాకా OPT ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ H1s 2018 H1s ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఏప్రిల్లో స్టార్ట్ అవుతాయి. వాళ్ళ స్టేటస్ ప్రాబ్లం ఏమిటి అంటే స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక యూనివర్సిటీకి వెళ్ళిపోయి ఓ చిన్న కోర్స్ ఒకటి చేసేసి స్టేటస్ అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అది అంతేగాని డైరెక్ట్గా వచ్చినటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఏ యూనివర్సిటీస్ అయితే అప్ టు ద మార్క్, అప్ టు ద స్టాండర్డ్స్ లేవో ఆ యూనివర్సిటీని రద్దు చేసేటువంటి పరిస్థితి అది అమెరికాలోనే కాదు ఎక్కడైనా ఉంది. మనకి ఇండియాలో కూడా మీకు తెలుసో లేదో NAC అక్రిడిటేషన్ అని UGC కొన్ని లిస్ట్ ఇచ్చేస్తుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ యూనివర్సిటీస్కి రికగ్నైజేషన్ లేదు, మీరు యూనివర్సిటీలో చేరొద్దు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అది పెట్టి మచ్ కామన్ ఎక్కడ ఉన్నట్టు. దానివల్ల ఏమైపోతుంది స్టూడెంట్స్కి అంటే వచ్చిన స్టూడెంట్స్కి కొంచెం 24 months లేకపోవడం కొంచెం బాధాకరమైన విషయమే. కానీ రాబోయే స్టూడెంట్స్కి అంటే ఇప్పుడు అమెరికా రావాలనుకునే స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే స్టూడెంట్స్ చెక్ చేసుకుంటారు ఆ యూనివర్సిటీస్కి వెళ్ళకూడదు అనేది ముందే డిసైడ్ చేసుకుంటారు. దానివల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే ఫైనల్లీ దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు? నష్టమేం లేదండి, అబ్సల్యూట్లీ నష్టమేం లేదు. ఎందుకంటే అమెరికా చెప్పాను కదా, అమెరికాకు వచ్చినటువంటి స్టూడెంట్ ఫోకస్తో వచ్చి ఫస్ట్ రోజు నుంచి నాకు $6 ఉద్యోగం కాదు $60 ఉద్యోగం రావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కష్టపడితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయిపోతారు. ఓకే, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు వెంకటేశ్వరరావు అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, గో హెడ్. సార్ వెంకట్ గారు నమస్కారం. సార్ చెప్పండి. సార్ ఇది ఇప్పుడు మీరు ఇప్పుడు ఓపీటీ లో ఉన్న వాళ్ళు ఇండియాకి ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇండియాకి ఎన్నిసార్లు వచ్చిపోవచ్చు అండి? అంటే ఓపీటీ పీరియడ్ లో వచ్చిపోతే ఏమన్నా అక్కడ వీసాలో ప్రాబ్లం ఏమన్నా అవుతుందండి? అది పర్సన్ టు పర్సన్ కేస్ బై కేస్ ఉంటుందండి. ఓపీటీలో ఉన్న తర్వాత మీకు అంటే ఆ పర్సన్కి జాబ్ గ్యారంటీగా ఉండి డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదండి. వాళ్ళ లేకుండా సపోజ్ ఓపీటీ స్టేటస్లో వస్తే మళ్ళీ అగైన్ ఉద్యోగం లేనప్పుడు నువ్వు MS డిగ్రీ కోసం చేయటం కోసం వచ్చావు కదా, MS అయిపోయింది కదా, మళ్ళీ నువ్వు అక్కడ వెళ్ళి ఏం చేస్తావు అనే సమస్య అనేటువంటిది ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఓపీటీ స్టేటస్లో అంతగా స్టూడెంట్స్ మాత్రం రావడానికి ఇష్టపడరు. స్టూడెంట్ స్టేటస్లో ఉన్నప్పుడు F1 మీద మాత్రం వచ్చి వెళ్తుంటారు, ఏం ఇబ్బంది ఏమి అనిపించదు. ఓపీటీలో ఏంటంటే అది కేస్ బై కేసు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. 90% స్టూడెంట్స్ రావడానికి మాత్రం ఇంట్రెస్ట్ పే చేయరు. పొరపాటున ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది అనుకుంటారు. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారు. ప్రవీణ్ గారు చెప్పండి. హలో సార్, నా పేరు ప్రవీణ్ కుమార్ సార్. చెప్పండి. ఆల్రెడీ 3 times రిజెక్ట్ అయింది మేడం. నేను ఈసారి ట్రై చేసినప్పుడు నేను ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ప్రెజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తాను. సో నేనేంటంటే 2018 స్ప్రింగ్కి CSCలో ట్రై చేద్దామని చూస్తున్నాను. అది ఎలక్ట్రికల్. ఇప్పుడు మళ్ళీ నేను ట్రై చేసినప్పుడు వాళ్ళు అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుందో కూడా నాకు రీజన్ తెలియట్లేదు సార్. వాళ్ళు ఏమి ప్రొవైడ్ చేయరా సార్ ప్రాపర్గా? అదైతే మనకి ఎవరికి తెలియదు బాబు. ఎందుకంటే లైక్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఉండొచ్చు, లేకపోతే 2214G ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు రిజెక్ట్ అవడానికి రీజన్స్ 100 రీజన్స్, అది కాన్సులేట్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మనకైతే మాత్రం ఆ విషయంలో ఏమి తెలియదు. ఇప్పుడు ఈ కాల్స్ ఏంటంటే మీరు అమెరికా రావడానికి, అమెరికాలో ఉద్యోగము, అమెరికాలో ప్రాబ్లమ్స్ వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, కానీ కాన్సులేట్ గురించి మాత్రం మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. దాని గురించి కూడా మనం ఏం మాట్లాడలేము కూడా యాక్చువల్గా. అంటే నెక్స్ట్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అంటే ట్రంప్ తీసుకొస్తానని చెప్తున్న సంస్కరణల వల్ల మన స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? సంస్కరణల వల్ల అమెరికా ఇప్పుడు ట్రంప్ యొక్క స్లోగన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అమెరికా షీ వాంట్స్ టు మేక్ అమెరికా అగైన్ గ్రేట్ అని చెప్పేసి.
సి అమెరికా ఎప్పుడూ గ్రేట్ కంట్రీనే ఫర్ షూర్గా, నెంబర్ 1 డెవలప్డ్ కంట్రీ. ఇక్కడ సంస్కరణలు అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఏ దేశమైనా చూడండి మీరు, ఏ దేశమైనా సరే డెవలప్ అవుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓన్లీ. అలాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ పట్టుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయగలిగితే అది బెటరే కదా. ఇప్పుడు సపోజ్ ట్రంప్ పెట్టేటువంటి పాలసీలో F1 వీసాలు నేను 50,000 ఇస్తాను అన్నాడు అనుకోండి, ఎస్ యువర్ రైట్, అప్పుడు మనకి ఇబ్బందే. ఎందుకు నెంబర్ రిస్ట్రిక్ట్ అవుతుంది కాబట్టి మనకి తక్కువే వచ్చే అవకాశం ఉంది అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. మేము వీసాల విషయంలో ఏమీ మాట్లాడట్లేదు, యూనివర్సిటీ విషయంలో క్వాలిటీ యూనివర్సిటీస్ని కావాలి అనుకుంటున్నాను. అందులో మన స్టూడెంట్స్కి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ కాదు. ఇంకొక విషయం మీరు చూడండి, మన ఇండియా నుంచి వెళ్ళేటువంటి పర్టికులర్లీ ఫర్ తెలుగు పీపుల్ కావచ్చు, ఇండియా నుంచి వెళ్ళేటువంటి వాళ్ళలో 80%, 90% పీపుల్ దే ఆర్ సెటిల్ ఇన్ ఐటీ సైడ్, ఐటీలో పనిచేస్తున్నారు. ఎందుకు మన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అక్కడ? బికాస్ ఇండియన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్. మనం మ్యాథమెటిక్స్ వెరీ స్ట్రాంగ్ బై బర్త్, ఇండియన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ అవడం వల్ల ఏంటంటే దే ఆర్ వెరీ ఈజీ టు లెర్న్ ది న్యూ థింగ్స్. కొత్త సబ్జెక్ట్స్ వెంటనే నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ నేర్చుకునే కాన్సెప్ట్లో మనం అక్కడ సక్సెస్ అవుతున్నాం. ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఎవరైతే స్ట్రాంగ్ ఉంటున్నారో, టెక్నాలజీలో స్ట్రాంగ్ ఉంటున్నారో డెఫినెట్గా అక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ స్ట్రాంగ్ లేదు అనుకునేటట్టయితే అప్పుడు కొంచెం సమస్యలు రావచ్చు. ఎప్పుడు సమస్యలు రావచ్చు? మన దగ్గర స్కిల్ లేకపోతే అది ఎప్పుడు సమస్య ఉంటుంది. ఓకే, అంతేగాని స్టూడెంట్స్ పరంగానో గవర్నమెంట్ పాలసీస్ పరంగానో డెఫినెట్గా ఐ థింక్ ఇస్ అమెరికా అనేటువంటిదే ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. అమెరికాని ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, అందరూ ఇమిగ్రెంట్స్ అమెరికాకి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు రాకూడదు, వీళ్ళు రావాలి అనేటువంటి పాలసీస్ మాత్రం ఏమీ కావు. ఓకే అండి, విద్యావేత్త వెంకట్తో మాట్లాడి సందేహాలు తీర్చుకోవాలనుకునేవారు skype.com లాగిన్ అయ్యి tvnine.vardi అనే ఐడికి కనెక్ట్ అయ్యి మాట్లాడొచ్చు. అండ్ మరో కాలర్ రెడీగా ఉన్నారండి, వైజాగ్ నుంచి గోపాల్ గారు, చెప్పండి. నమస్తే మేడం, వెంకట గారితో మాట్లాడాలండి. నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మా అమ్మాయి బీఫార్మసీ చదువుతుంది సార్. ఇప్పుడు ఇండియాలో అవకాశాలు ఉన్నాయా లేకపోతే మన యూఎస్లో అవకాశాలు ఉన్నాయా సార్? మిమ్మల్ని ఎప్పుడైనా కలవచ్చా? ఓకే, బీఫార్మసీ చదివేటువంటి పిల్లలకి ఏంటంటే అది కొంచెము కష్టమైన సిచ్యువేషన్ నడుస్తుంది. ఎందుకంటే బీఫార్మసీ వాళ్ళకి వచ్చేసరికి మీకు తెలుసు కదా, ఇండియాలో బీఫార్మసీ 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెక్స్ ఎగ్జామినేషన్. అది చాలామందికి తెలిసి ఉంటుంది. అంటే 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెక్స్ ఎగ్జామినేషన్. నాప్లెక్స్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే అక్కడ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వడానికి అయ్యేటువంటి ఎగ్జామినేషన్, ఎలిజిబిలిటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అమెరికా వచ్చేసేసి ఏం చేస్తున్నారు? MPH, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, లేకపోతే బయోకెమిస్ట్రీ, లేకపోతే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఇలాంటి కోర్సెస్ అన్నీ చేస్తున్నారు. MS చేసిన తర్వాత ఒక పక్క రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వలేరు. అమెరికాలో జాబ్స్ అనేవి రెండు ఏరియాస్లో కనపడతాయి. ఒకటి మెడికల్, రెండవది IT. పాపం వీళ్ళ మెడికల్ సైడ్ వెళ్ళలేరు. అఫ్కోర్స్ ఫార్మసీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మెడిసిన్, అటు వెళ్ళలేరు. కానీ వేరేస్ IT సైడ్ రావాలి. IT సైడ్ రావాలంటే వీళ్ళు చదివింది ఫార్మసీ డిగ్రీ. అప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలి? ఇండియాలో ఉన్నప్పుడే ఈ క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్, SAS ప్రోగ్రామింగ్ ఇలాంటి కోర్సెస్ నేర్చుకొని దానికి సంబంధించి సర్టిఫికేషన్స్ చక్కగా చేసేసుకుంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 years MS అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, మరో కాలర్ ఉన్నారు, ప్రవీణ్ గారు, చెప్పండి. హలో, ప్రవీణ్ అండి. హలో, చెప్పండి ప్రవీణ్. నమస్కారం, నా పేరు అయాసం మాట్లాడతాను సార్. నాకు ఐటీలో 96 ఎక్స్పీరియన్స్ అండి. నేను రీసెంట్గా H1 అప్లై చేశాను 2017కి. కొంచెం మీరు గట్టిగా మాట్లాడతారు ప్రవీణ్ గారు. నేను ఇయర్ 2017కి H1 అప్లై చేశానండి. హలో, H1 బేబీస్కి. హలో, వినిపిస్తున్నది? చెప్పండి. H1 బేబీస్ అప్లై చేశానండి. సో నాది నాకు జూన్ మంత్లో పడ్డదండి. సో మా వాళ్ళు అక్టోబర్లో RFE డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. కానీ స్టేటస్ ఇంకా ఆన్లైన్ చూస్తే RFE డాక్యుమెంట్ అందినాయి అన్నాను, కానీ అప్డేట్స్ 4 months నుంచి. సో నేను ఇన్ఫర్మేషన్ విన్నాను ఏంటంటే, ప్రవీణ్ గారు మీరు అడిగేది కాస్త నెమ్మదిగా స్పష్టంగా అడగండి. ఓకే, మరో కాలర్ ఉన్నారు, రామ్ గారు, చెప్పండి. నా పేరు రామ్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే, మా వైఫ్ అక్కడ మాస్టర్స్ ఇన్ డిజిటల్ చదువుతుంది. ఓకే, అయితే నెక్స్ట్ తను OPTకి ఆల్రెడీ కార్డ్ వచ్చేసింది. అంటే జనవరిలో తను H1 ఫైల్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుందా? అంటే ఇండియాలో కాకుండా US లో ఆల్రెడీ ఎడ్యుకేషన్ పూర్తయింది కాబట్టి OPT కార్డ్ వచ్చింది. కన్సల్టెన్సీ ద్వారా తను H1 అప్లై చేయొచ్చా? ఇప్పుడు యూఎస్లో MS డిగ్రీ చేసి OPT వచ్చేసి తను ఇండియాలో ఉన్నట్లయితే
డిఫరెంట్గా H1 ఫైల్ చేసుకోవాలి. H1కి ఉండే మినిమం ఎలిజిబిలిటీ ఏంటి, 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కేటగిరీలో తను ఆల్రెడీ ఉంది కాబట్టి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. అప్లై చేసుకుని మీ అప్లికేషన్ లాటరీలో పిక్ అయ్యి అప్రూవ్ అయితే H1 మీద అమెరికా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనే, మరి ఎంఎస్ కోసం అమెరికా వచ్చే స్టూడెంట్స్ అంటే మంచి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఎలా? మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం అనేటట్టయితే లైక్ బెస్ట్ సోర్సెస్ ఫర్ ఇంటర్నెట్. రెండవది లేదు 100 బెస్ట్ కాలేజెస్ కొన్ని బుక్స్ ఉన్నాయండి. లైక్ అంటే నేను వచ్చిన ప్రతిసారి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో కనపడుతుంటే కొనుక్కొస్తూ ఉంటాను అనమాట, వచ్చి స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటాను యాక్చువల్గా. అంటే మా ఆఫీస్లో పడే స్టూడెంట్స్ చూసుకుంటాను. సో అలాంటి రిసోర్సెస్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో ఏమనుకోవద్దు, ఇట్స్ ఫ్యాక్ట్. నేనున్నానండి, నాకు ఈత రాదు, నాకు స్విమ్మింగ్ రాదు అని బోర్డు పెట్టేశాను, కానీ నేను స్విమ్మింగ్ టీచ్ చేస్తాను అని చెప్పాను అనుకోండి, ఎవరన్నా వచ్చి నాకు వస్తారా? ఇవాళ ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్ వెళ్ళేటువంటి వాళ్ళు ఏ రోజు అమెరికా మొహం చూడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటున్నారు. ఆ సలహాలు తీసుకోవడం ఏమైపోతుంది, వాళ్ళకి ఏ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారో చూసుకొని వాళ్ళకి వాళ్ళు పంపిస్తున్నారు. అంటే ఏంటి, మంచి యూనివర్సిటీ ఒక IIMs ఈరోజు ఎవరికైనా సరే ఒక ఫండింగ్ ఒక్క పైసా లంచం ఇస్తుందండి, కమిషన్ ఇస్తుందా? IIMs కానీ IITs కానీ ఎవరు ఇస్తారు? చిన్న కాలేజీలు ఇస్తారు. సేమ్ అమెరికాలో కూడా అదే పరిస్థితి. టాప్ 1000 యూనివర్సిటీస్ ఒక్క పైసా కూడా పే చేయవు. ఎవరు? ఈ ఇందాక చెప్తున్నారు నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, సంథింగ్ లైక్ యూనివర్సిటీస్ దే ఆర్ పేయింగ్ లాట్ ఆఫ్ మనీ. ఈ కన్సల్టెంట్స్కి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, వీళ్ళు ఆ యూనివర్సిటీస్కి పంపిస్తారు. అల్టిమేట్ సఫరర్స్ ఎవరు? స్టూడెంట్స్. అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలనేటువంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రతి ఫ్యామిలీలో కనీసం ఒక్కళ్ళు అమెరికాలో ఖచ్చితంగా ఉన్నారు ఆన్ యావరేజ్ మనం తీసుకున్నట్లయితే. వాళ్ళని అడిగి సార్ ఇది నా సిచ్యువేషను, ఏ యూనివర్సిటీ బాగుంటుంది కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోండి అని తీసుకొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మంచిగా TOEFL GRE ఆర్ GMAT రాయాలి. కానీ చాలామంది వాళ్ళు మనం చూసినట్లయితే IELTS రాస్తున్నారు. నేను అడుగుతాను ఒకటే క్వశ్చన్, IELTS ఎందుకు రాస్తున్నారు అంటే ఈజీ సార్ అంటారు. ఏమంటే దేశం వెళ్ళేటప్పుడు ఈజీ కోర్స్ తీసుకుని వెళ్తారా, కష్టమైన తీసుకుని వెళ్తారా? వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండట్లేదు. సో TOEFL GRE మంచి స్కోర్ తెచ్చుకోవటం, మంచి యూనివర్సిటీకి అప్లై చేసుకోవటం. రెండవది ఏది డిమాండ్ ఉంటుందో 3 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ కోర్సెస్కి డిమాండ్ ఉంటాయి అనుకున్న కోర్సెస్ తీసుకోవటం, ఆ కోర్సెస్ ఇక్కడే శుభ్రంగా అగైన్ చదువుకోవటం, వాటిని బాగా ప్రాక్టీస్ చేసేసుకోవటం. అప్పుడు అమెరికా వెళితే 100% వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. యాక్చువల్లీ మా వారు ఎంఎస్ చేశారు, ఓపీటీ వచ్చింది. కొంచెం గట్టిగా చెప్పరా మీరు, వాయిస్. మా వారిది ఎంఎస్ అయిపోయిందండి. ఓకే, వెరీ గుడ్. ఓపీటీ వచ్చింది. ఓపీటీ వస్తే నేను అప్లై చేయొచ్చండి? ఓపీటీ వచ్చింది కదండి. వచ్చిందండి. ఏం అప్లై చేయాలనుకుంటున్నారు మీరు? నేను మా వారి మీద F2కి వెళ్దాం అనుకుంటున్నానండి. మా వారి దగ్గర F2 ఓపీటీ ఎక్స్టెన్షన్ వచ్చిన తర్వాత మీరు F2 అప్లై చేస్తున్నారా అంటే నాకైతే అది పూర్తిగా తెలియదండి. ఎందుకంటే F1 స్టేటస్లో ఉన్నప్పుడు స్పౌస్గా F2 వీసా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. కానీ బట్ ఇప్పుడు ఓపీటీ వచ్చిన తర్వాత మరి అయితే నాకు పూర్తిగా తెలియదండి. అది మీరు ఒక అటార్నీతో మాట్లాడితే బెటర్గా ఉంటుందన్నమాట యాక్చువల్గా. ఓకేనంటే రీసెంట్గా అమెరికా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొన్ని యూనివర్సిటీస్ను బ్లాక్ లిస్ట్లో పెట్టిందంటే ఇట్లా పెట్టడం అనేది మన స్టూడెంట్స్కి నష్టం అంటారా లేకపోతే? కొంచెం నష్టమేనండి. ఎందుకంటే ఆ యూనివర్సిటీస్లో కొన్ని యూనివర్సిటీస్ తీసుకునేటట్టయితే అందులో ఆల్మోస్ట్ ఒక 50 to 60% స్టూడెంట్స్ మన వాళ్ళు ఉన్నారు, అంటే తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. మరి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ 12 months పీరియడే ఉంది. 12 months పీరియడ్ దాటిన తర్వాత వాళ్ళకి ఎక్స్టెన్షన్ రాకపోవడం ఏంటి అనేటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. అది కొంచెము ఇబ్బందికరమైన సిచ్యువేషనే. అయితే ఇమ్మీడియట్గా ఇప్పుడంతా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళకి 12 నెలలు టైం ఉంది. 12 నెలల టైంలో అంటే ఒక 2-3 నెలలు బాగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే కనుక పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదండి. అది మాత్రం కొంచెం మన వాళ్ళకి ఇబ్బందికరమైన విషయమే. కానీ అది ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి పిల్లలకి మాత్రం అది చాలా మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రారు ఇంకా ఆ యూనివర్సిటీస్కి. ఆ యూనివర్సిటీస్కి I-20 ఇచ్చే ఎలిజిబిలిటీ కూడా ఉండదు. I-20 వస్తేనే కదా వాళ్ళు కౌన్సిలర్కి వెళ్ళేది. I-20 రాదు ఇక అక్కడి నుంచి. ఆ యూనివర్సిటీస్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టు. వెంకట్ గారు, మరి ప్రస్తుతం అమెరికాలో ఏ రంగం బాగుంది, ఏ రంగంలో మరి ఫ్యూచర్ బాగుంటుంది స్టూడెంట్స్కి? నెక్స్ట్ ఒక 20 to 30 years ఐటీ రంగం తీసుకునేటట్టయితే 3 ఏరియాస్ అండి. దే హ్యావ్ ట్రెమెండస్ డిమాండ్. ఒకటి ఎథికల్ హ్యాకింగ్ అండ్ సెక్యూరిటీస్, రెండవది క్లౌడ్ అండ్ VMware, మూడవది ఎనాలిటిక్స్. ఎనాలిటిక్స్ అంటే ఏంటంటే నేను ఎనాలిటిక్స్లో పనిచేస్తాను. నేను మిగతా వాటిలో మా డెవలపర్స్ పనిచేస్తారు, బట్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. ఎనాలిటిక్స్ మీన్స్ పర్టికులర్లీ ఫర్ రిపోర్టింగ్ సైడ్.
వెదర్ ఈజ్ ఎ బిగ్ కంపెనీ ఆర్ స్మాల్ కంపెనీ డజంట్ మ్యాటర్, దే వాంట్ రిపోర్ట్స్. ఆ రిపోర్టింగ్లో మనం పనిచేయాలి. అంటే ఏంటి, అది SaaS కావచ్చు, SAS సాఫ్ట్వేర్ కావచ్చు, ట్యాబ్లూ కావచ్చు, క్లిక్వ్యూ కావచ్చు, బిగ్ డేటా కావచ్చు, ఏమైనా సరే ఈ రిపోర్టింగ్ సైడ్లో మనం పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్గా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎమిరేట్స్ ఫ్లైట్ JFK నుంచి దుబాయ్ 13 hours నాన్ స్టాప్ ఫ్లైట్. ఎవ్రీ 30 minutes ఆఫ్ జర్నీ ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ 6 terabytes ఆఫ్ డేటా. 6 terabytes ప్రతి హాఫ్ అన్ అవర్కి. 700 మంది ప్యాసింజర్స్ ఉంటారు. 6 terabytes ఆఫ్ డేటా క్లౌడ్స్ వరకు ఎందుకు వచ్చేసి వీళ్ళు సర్వర్స్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఇట్స్ టుక్ లైక్ 6 to 7 minutes. ప్రాసెసింగ్ ఈజ్ అనదర్ 2 to 3 minutes. ఇఫ్ దే ఐడెంటిఫైడ్ ఎనీ బగ్, వాట్ విల్ హ్యాపెన్? ఒక 6-7 minutesలో వాళ్ళు ప్రాబ్లమ్ ఫిక్స్ చేయాలి. ప్రాబ్లమ్ ఫిక్స్ చేయకపోతే ఫ్లైట్ క్రాష్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. సో హియర్ ఈస్ collection of the data, collecting the data and processing the data and taking a decisions is very, very important. Every company wants that type of fast decisions. ఆ ఏరియాకి ట్రెమెండస్ డిమాండ్ అనేది ఉంటుంది ఓకే పర్టికులర్లీ. సో ఆ ఏరియాలో మనం ఆఫ్ కోర్స్ వీఆర్ ఎక్స్పర్టైజ్, అవర్ ఇండియన్స్ ఆర్ వెరీ ఎక్స్పర్టైజ్ ఇన్ అనాలిటిక్స్ సైడ్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఫోకస్గా పనిచేయడం అలవాటు చేసేసుకోవాలి. నాకు ఈ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాలి. అదే కానీ ఏదో జస్ట్ కొంచెం నేర్చేసుకొని ఆ కొంచెంతో మనం అక్కడికి వెళ్ళిపోయి చేద్దాం అనుకుంటే 4 క్లిక్కులు నేర్చేసుకొని మనకి గంటకు $100 పే చేయాలంటే ఎవ్వరూ పే చేయరండి. ఓకే. మరో కాలర్ రెడీగా ఉన్నారండి కడప నుంచి. నవీన్ గారు చెప్పండి. నవీన్. హలో నవీన్ గారు. హలో నవీన్ గారు. మరో కాలర్ తీసుకుందాం. అశోక్ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. వెంకట్ గారు. నమస్తే అండి. సార్ నా పేరు అశోక్ అండి, హైదరాబాద్ కోట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. మా బాబు ఇప్పుడు జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు సార్. నెక్స్ట్ ఇయర్ SAT రాయించి బ్యాచిలర్ డిగ్రీ US లో చేపిద్దాం ప్లాన్ చేస్తున్నాను సార్. అది చాలా మంచి నిర్ణయమేనండి. ఎందుకంటే ఇప్పుడు యూఎస్లో ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి మంచి యూనివర్సిటీస్ లైక్ రగ్డర్స్ అలాంటి కొన్ని యూనివర్సిటీ, ప్రిన్స్టన్ అలాంటి యూనివర్సిటీస్లో చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి కెరీర్ వైజ్ చాలా బాగుంటుంది. అందులో ఎలాంటి సందేహం ఏం లేదండి. ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్ ఫర్ షూర్. కాకపోతే SATలో కూడా కొంచెం మంచి స్కోర్ అరౌండ్ 1300, 1250 పైన వస్తుంటే కనుక మంచి కాలేజెస్లో సీట్లు వస్తాయి. ఓకే అండి. దెన్ అంటే ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ ఎంఎస్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది? ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ ఎంఎస్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అంటే, ఫార్మసీ స్టూడెంట్స్ ఇందా మీకు నేను చెప్పాను కదా MPH చేస్తారండి, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అంటే ఏంటో తెలుసా మీకు? పబ్లిక్ హెల్త్ మనకి ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఒక ఇన్స్పెక్టర్ ఈజ్ క్లీనింగ్ ఆల్ అబ్జర్వింగ్ ఆల్ దీస్ థింగ్స్. అలాంటి జాబ్స్ ఈ MPH చేసినటువంటి ఇండియన్స్ ఎవరికి అలాంటి జాబులు రావు. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ జంప్ చేయాలంటే ఒక బ్రిడ్జ్ కావాలి, ఆ బ్రిడ్జే MPH. సో కాబట్టి అలాంటి కోర్సెస్ చేయడం కన్నా యూఎస్లో వాళ్ళు MIS కానీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, రెగ్యులేటరీ అఫైర్స్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సెస్ చేసినట్లయితే వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్గా IT సైడ్లో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ కాలేరు, ఎందుకని 2002 తర్వాత పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ తీసేశారు కాబట్టి. ఓకే. మరో కాలర్ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే వెంకట గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ అమెరికాలో ఈ ట్రంప్ అనే భూతం ఇండియన్స్ ని బాగా భయపెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ స్టూడెంట్స్ చక్కగా ఎలాంటి టెన్షన్ లేకుండా చదువుకోవడానికి ఏ దేశం అయితే బెటర్ సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? ఏ దేశం అయితే బెటర్ అంటారా? అమెరికా కాకుండా? అదైతే నాకు తెలియదండి. ఎందుకంటే నాకు తెలిసింది ఒక అమెరికా గురించి నాకు తెలుసు. అంటే నేను లండన్ వెళ్ళినా ఇంకొచ్చటికి వెళ్ళినా ఏదో వర్క్ పని మీద వెళ్ళటము 1-2 రోజుల్లో తిరిగి వచ్చేయడమే కానీ నాకు తెలియని వాటి గురించి నేను మాట్లాడలేను. నాకు తెలిసింది ఏంటంటే అమెరికా మాత్రం కాస్త కూస్తో తెలుసు కాబట్టి అమెరికా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అక్కడ ఉన్నంత ఆపర్చునిటీస్ మాత్రం మీకు ప్రపంచంలో ఎక్కడ కనపడవండి. 100% నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను గుంటూరులో ఒక డిగ్రీ మ్యాథమెటిక్స్ చదివి MSc చదివి ఆ తర్వాత MPhil చేసి 10 సంవత్సరాలు ఇక్కడ లెక్చరర్గా వర్క్ చేసిన తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయి నేను సక్సెస్ అయ్యానంటే ఒకే ఒక రీజను, బికాజ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అండ్ యాటిట్యూడ్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఇందా మీరు అడిగారు చూసారా, ఏ దేశం వెళ్ళినా సరే మనుషుల యొక్క యాటిట్యూడ్ మారాలి సార్. యాటిట్యూడ్ మారితేనే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ యాటిట్యూడ్ మారాలంటే ఏమిటో తెలుసా మీకు? వాళ్ళకు ఒక విజన్ క్రియేట్ చేయాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒకే ఒక క్వశ్చన్ ఆలోచించండి. నాకు తెలిసి మా ఫాదర్ ఒక ఆర్టిస్ట్లో పనిచేసినప్పుడు ఆయన ఫస్ట్ నెల జీతం 60 రూపాయలు 70 రూపాయలు ఉండేది. రిటైర్ అయ్యేటప్పుడు ఒక 30,000 ఎంతో ఉంది. అంటే 60 రూపీస్తో స్టార్ట్ చేసి
30,000 అంటే 500 రెట్లు శాలరీ పెరిగింది, 500 టైమ్స్. నా దగ్గర ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు. 2017లో పాస్ అయ్యారు ఇద్దరు స్టూడెంట్స్. ఒక అతనికి 2017లో జాబ్ వచ్చేసింది, ఇంకో అతనికి 2018లో జాబ్ వచ్చింది. 18లో అంటే ఇద్దరు 60 ఏళ్ళు రిటైర్ అయిపోతారు. అంటే ఫస్ట్ అతనికి 35 years ఆఫ్ సర్వీస్ ఉంటే రెండో అతనికి 34 years ఉంటుంది. ఒక సంవత్సరం పోయింది కాబట్టి ఇక్కడ 4,000 జీతం వేసుకుందాం, 4,000 రూపీస్. 500 రెట్లు కాదు, 100 రెట్లు శాలరీ పెరిగినా నెలకు ఎంత అయింది? 4 లక్షలు. అంటే మొదటి వ్యక్తికి రెండో వ్యక్తి కన్నా 1 సంవత్సరం శాలరీ ఎక్స్ట్రా వచ్చింది. అంటే 1 సంవత్సరం అంటే 12 × 4 48 లక్షలు. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం వేస్ట్ చేసుకుంటే దట్ గై ఈజ్ లూజింగ్ 48 lakhs. నేను మ్యాథమెటిక్స్ వాడిని కాబట్టి ఇంకా చెప్తాను. 52 వారాలు సంవత్సరానికి, వారానికి 40 గంటలే పనిచేస్తాం, రోజుకి కాదు, వారానికి 40 గంటలు. అంటే 2080 hours వస్తాయి. 80 hours తీసేయండి ఎంటర్టైన్మెంట్ కోసం, 2000 hours. ఇందా మీకు చెప్పాను 48 lakhs డివైడెడ్ బై 2000 దట్ బికమ్స్ 2400. డిగ్రీ అయిపోయిన తర్వాత వేస్ట్ చేసే ప్రతి గంటకి పీపుల్ ఆర్ లూజింగ్ దట్ మచ్ ఆఫ్ మనీ. ఇప్పుడు మనకి ఫేస్బుక్ అవసరమా అండి, ట్విట్టర్ అవసరమా, వాట్సాప్ అవసరమా? ఇలాంటి భావన వాళ్ళలో డెవలప్ చేయండి. అరే 1 సంవత్సరం వేస్ట్ అయిపోతే ఇంత, నేను 50 లక్షలు ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్, పోతే పోయి అనుకుంటాను. కానీ ఆ 1 సంవత్సరంలో 1 సెకండ్ కూడా నేను వెనక్కి తీసుకురాలేను. అలాంటి భావన వాళ్ళు డెవలప్ చేయండి. డెవలప్ చేస్తే 100% వాళ్ళు అమెరికాలో ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. అమెరికా కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ అవుతారు. ఓకే, మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. నమస్తే. మా అమ్మాయి ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళి బ్రిడ్జ్ ఫోర్ట్లో జాయిన్ అయ్యి 1 month తర్వాత అక్కడ అడ్జస్ట్ కాలేక బ్యాక్ వచ్చేసిందండి. అంటే వచ్చేటప్పుడు ఇంకా మరి ఏమి మామూలుగా టికెట్ తీసుకుని వచ్చేసిందండి. ఫ్యూచర్లో మళ్ళీ వెళ్ళాలన్నా ఆర్ టూరిస్ట్గా కూడా వెళ్ళాలన్నా ఏమైనా ప్రాబ్లం వస్తుందండి? బ్రిడ్జ్పోర్ట్ కనెక్టికట్ యూనివర్సిటీలో ఉండి తను తీసి కంప్లీట్ చేయకుండా వచ్చేసి బ్యాక్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు ఎప్పుడైనా బ్యాక్ వచ్చేయచ్చండి విత్ ఇన్ ద స్టేటస్లో. ఐ థింక్ తర్వాత విజిటింగ్ వీసానో లేకపోతే ఇంకా మ్యారేజ్ చేసి వాటి మీద ఏం ఇబ్బందే ఉండకపోవచ్చు అండి. మీ ఆ సిచ్యువేషన్ వరకు మాత్రం ఏది మామూలుగా వచ్చేసి ఉంటే మాత్రం ఇబ్బందే ఉండకపోవచ్చు. ఓకే, విద్యావేత్త వెంకట్తో మాట్లాడాలి అనుకునేవారు skype.comలో tvnine.vardi అనే ఐడికి కనెక్ట్ అయ్యి మీరు మాట్లాడొచ్చు. మరో కాలర్ ఉన్నారు, స్కైప్లో ఉన్నారు. యశ్వంత్ గారు చెప్పండి. హలో. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు యశ్వంత్. సో నేను ఇదే ఎంఎస్కి వచ్చాను, 2015 ఫాల్లో వచ్చాను ఎంఎస్ చేయడానికి. నేను గ్రాడ్యుయేట్ అయ్యాను 2016లో. ఇక్కడ నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో చదివాను. నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ మీద చేశాను సార్. హార్డ్వేర్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్. ఇండియాలో ఏమో నేను బ్యాచిలర్స్ ఎలక్ట్రికల్లో చేశాను. ఓకే, ఉన్నారా సార్? చెప్పండి, గో హెడ్. చెప్పండి యశ్వంత్ గారు. ఓకే. సో ఏంటంటే నేను ఇప్పుడు December 2016లో గ్రాడ్యుయేట్ అయ్యాను. సో ఐ వాస్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. సో ఐ మే గెట్ ఇన్ 2 to 3 months. సో నా టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కదా. సో బేసికలీ అతను H1Bకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. లైక్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏమని విన్నానంటే లైక్ $1 lakh చేశారన్నారు. సో అదొక టెన్షన్. ప్లస్ OPT ఎక్స్టెన్షన్, అదేమైనా అతని వల్ల ఇబ్బంది ఏమైనా ఉంటుందా సార్? అది నా మెయిన్ డౌట్. ఓకే, మీరు అడిగే క్వశ్చన్స్లో ఫస్ట్ మీకు 2016 డిసెంబర్లో మీరు గ్రాడ్యుయేట్ అయ్యారు కాబట్టి మీరు OPT కార్డు అప్లై చేసి ఉండొచ్చు. అప్లై చేసిన తర్వాత ఒక 1-2 monthsలో యూ విల్ గెట్ యువర్ OPT కార్డ్ ఫర్ ష్యూర్. సో OPT వచ్చినటువంటి తర్వాత ఫస్ట్ 12 months మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, OPT వచ్చేస్తుంది. ఆ తర్వాత 12 monthsలో ఉద్యోగం తెచ్చుకోగలిగితే మీకు ఇబ్బంది ఏమీ ఉండదండి. ఒకవేళ 12 monthsలో ఉద్యోగం రాలేదనుకోండి, ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేయడం కొంచెం కష్టము. బట్ వేరేస్ 797 ఫైల్ చేయాల్సి ఉంటుంది H1 ఎక్స్టెన్షన్ కోసం. మీరు స్టెమ్ కేటగిరీలో ఉంటారు కాబట్టి మీకు 24 months ఎక్స్టెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్నది. దట్ ఈస్ టోటల్గా 36 months వరకు మీరు H1 గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏప్రిల్లో మీరు ఫస్ట్ ఫైల్ చేయకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఇంకొక ఏప్రిల్ మీకు ఉంది, ఇంకో ఏప్రిల్తో వచ్చేస్తుంది. ఈ లోపల మీకు జాబ్ వచ్చేసి మీరు సెటిల్ అయిపోయారనుకోండి, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు 2-3 అప్లికేషన్స్ అని ఫైల్ చేస్తారు, H1s వచ్చేస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇవాళ ఇప్పుడు మీకు ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే హౌ సూన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక్కటే మీరు ఆలోచించాల్సిన విషయం. దాని మీదే మీ 100% మీరు కేటాయించండి, మిగతావన్నీ మర్చిపోండి. ఫస్ట్ ఐ వాంట్ టు గెట్ ఏ జాబ్, దట్స్ ఆల్ ఇట్ ఈస్, గెట్ ఏ ప్రాజెక్ట్ అని ఒకటి. రెండో క్వశ్చన్ మీరు అడిగారు,
అదేమిటంటే H1B వాళ్ళకి మినిమం 100K కావాలి. అవును, అది ఆ రూల్ వస్తుంది. H1B వాళ్ళకి 100K కావాలనేటువంటి రూల్ ఎప్పుడు మీకు వస్తుంది? 3 years తర్వాత వచ్చేస్తుంది. ఓపీటీకి ఆ రూల్ లేదుగా. ఓపీటీకి 60K అయినా 70K అయినా 40K అయినా ఇట్స్ ఓకే కదా, వాళ్ళకి ఆ రూల్ లేదు. కాబట్టి మీరు దాని గురించి ప్రస్తుతం ఏమీ ఆలోచించక్కర్లేదు. మీరు అఫ్కోర్స్ బాటమ్ లైన్ యూ విల్ గెట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్, బట్ ప్రస్తుతానికి మాత్రం మీరు షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ వితిన్ ఒక 2 monthsలో 1 monthలో నాకు జాబ్ రావాలి, ప్రాజెక్ట్ రావాలి. మీరు నార్త్ కేరళైనాలో ఉంటున్నారు కాబట్టి ర్యాలీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ శాస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉందనుకోండి, శాస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ర్యాలీలో ఉంటాయి. అక్కడ మీరు కొంచెం ట్రై చేసుకోవచ్చు. అలాంటి సాఫ్ట్వేర్ నేర్చేసుకొని చేసి మీరు జాబ్ చూసుకునే ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఒకటి మరో కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో హలో, నేను శ్రీనివాసం మాట్లాడుతున్నాను ఎల్బీ నగర్ నుంచి. చెప్పండి. ఇప్పుడు సార్ మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారమ్మా? ఇప్పుడు క్లియర్ కట్ గా ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి, అమెరికా వెళ్ళే వాళ్ళకి వీళ్ళు వెళ్ళమంటారా వద్దంటారా? సార్ ఏం చెప్తున్నారంటే కనుక మీరు ఆ కంట్రీకి వెళ్ళదు, నేను ఓన్లీ ఈ వారు చెప్తున్నారు ఏంటంటే నేను అమెరికా ఒకే చెప్తున్నారు. అమెరికా కూడా క్లారిటీ ఏమిట్లేదు సార్. నేను నాకు తెలిసిన ప్రకారం వరకు, అంటే నాకు తెలిసింటే సార్ మాట్లాడే దాని ప్రకారం మీ డౌట్ ఏంటో క్లియర్ గా డైరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్కి వెళ్ళే స్టూడెంట్స్ కి సార్ ఏం చెప్తారు అడ్వైజ్? వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు అంటున్నారు, అంతేనా? అవునండి. ఓకే ఓకే. ప్రెజెంట్ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ దేర్ ఫోకస్ ఏంటంటే, నేను అమెరికాలో ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే జాబ్ రావాలి అనుకుంటే, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నానండి ఆ పిల్లల్ని, మీకు అమెరికాలో జాబ్ రావడానికి మీకున్న అర్హత ఏమిటి అనేది ఫస్ట్ క్వశ్చన్. అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సపోజ్ అదేదో సినిమాలో చెప్తారు నాకు ఏదొచ్చు అదొచ్చు ఇదొచ్చు అని కాదు కదా, టెక్నాలజీ సైడ్ నాకేమొచ్చు అనేటువంటిది ఒకటి చెప్పాలి. అలాంటి స్కిల్స్ని ఇక్కడే డెవలప్ చేసుకొని అక్కడికి వెళితే 100% సక్సెస్ అవుతారని నేను చెప్తున్నాను. ఈ ఫోకస్ లేకుండా అక్కడికి వెళ్ళటం వల్ల ఏమైపోతుంది? ఉద్యోగం రాలేదనుకోండి, రాకపోతే వాళ్ళు టెన్షన్ పడతారు, వాళ్ళ పేరెంట్స్ టెన్షన్ పడతారు, నిజాలు తెలియదు. ఆ తెలియని పరిస్థితిలో ఇవన్నీ సమస్యలు ఒకదానికొకటి లింకప్ అయిపోయేసేసి చివరికి స్టేటస్ అవి ఇవి వచ్చేస్తాయి. అంతేగాని ఇప్పటికీ కూడా క్లారిటీ, అమెరికా వెళ్ళడం అనేటువంటిది వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. వెళ్ళే ముందు ఇప్పుడు మనం గుంటూరు వెళ్ళాలంటే బస్ ఎక్కే ముందు ఆలోచిస్తాం, 2 సార్లు చూస్తాం, ఇది గోస్ టు గుంటూరు ఆర్ నాట్ అని అడుగుతాం, అడిగి కూర్చుంటాం. అందుకని సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత కుదరదు కదా. నువ్వు అమెరికా వెళ్ళేటప్పుడే ఓకే నాకు ఇలా కావాలి అంటే 1 month అటు ఇటు కావచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ మీ విజనరీ అది కావాలి. చాలా సందర్భాలు ఏమిటంటే మీరు చూడండి, లాస్ట్ టైం ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ పెట్టుకొని దాదాపు 1650 మంది స్టూడెంట్స్ని ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ పంపించేశారు. మీకు తెలుసో లేదో, లాస్ట్ డిసెంబర్ నేను దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు కూడా నేను చూశాను, చాలామంది అక్కడ ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు? వాళ్ళు ఫేస్బుక్లో చదువు గురించి మాట్లాడుకోవట్లేదు, నాకు అకామిడేషన్ ఉంటుందా, ఆడ్ జాబ్ దొరుకుతుందా, పార్ట్ టైం జాబ్ దొరుకుతుందా, దీని గురించి పెట్టుకుంటున్నారు. ఇవాళ FBI ఫేస్బుక్లో పెట్టింది, ఇందా మీకు చెప్పాను, బిగ్ డేటా అనేటువంటిది. మీరు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో మీరు వెళ్ళేటట్టయితే, నేను ఎయిర్పోర్ట్లో ఇలా వచ్చేసేసరికి నా ఫేస్ని ఒక 20 కెమెరాలు స్కాన్ చేసేస్తాయి. నేను లోపలికి అక్కడికి వెళ్ళేసరికి ఆ డేటాబేస్ చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, నా బోర్డింగ్ పాస్ రెడీగా ఉంటుంది. నథింగ్ బట్ బిగ్ డేటా అప్లికేషన్. అంత టెక్నాలజీ డెవలప్ అయ్యేటప్పుడు మనం ఇలాంటి పనులు చేయడంలో ఉపయోగం ఏమిటి? మీరు వెళ్తుంది ఎందుకు? ఇందా నేను చెప్పాను, $60 జాబ్ సంపాదించండి, గంటకు $60 $70 జాబ్ సంపాదించుకోవాలి అనుకుని మీరు అమెరికా అడుగు పెట్టండి. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ క్రైమ్ బట్ లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అని పెట్టుకునేటట్టయితే 100% అమెరికా ఈజ్ ద బెస్ట్ కంట్రీ. ఇంకా ట్రంప్ పాలసీస్ అవన్నీ అంటారా, అవన్నీ ఏమీ కాదండి. అమెరికాకి మనలాంటి వాళ్ళు కావాలి, ఖచ్చితంగా స్కిల్డ్ పర్సన్ కావాలి అమెరికాకి. లేకపోతే ఇప్పుడు H1 కమ్యూనిటీ వల్ల ఎవరు బెనిఫిట్ పొందారు అంటే అమెరికానే ఎక్కువ బెనిఫిట్ పొందింది ఫర్ షూర్గా. మనం టెక్నాలజీ వాళ్ళే బెనిఫిట్ ఎక్కువ పొందారు. సేమ్ ఇప్పుడు పరిస్థితి కూడా అదే పరిస్థితి. కంపెనీస్ డెఫినెట్గా ఇండియన్స్ వైపే సపోర్ట్ చేస్తాయి, ఇండియన్స్ కావాలి వాళ్ళకి. కాకపోతే ఎవరు కావాలి? క్వాలిటీ పీపుల్ కావాలి, అది ఇంపార్టెంట్. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారు. పద్మ గారు చెప్పండి. మా అబ్బాయి IELTS రాశాడండి, కానీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పారు GRE రాయాలి IELTS కాదు అన్నట్టుగా అన్నారు ఆయన. IELTS స్కోర్ ఎంత వచ్చిందమ్మా? 8 వచ్చిందండి అవుట్ ఆఫ్ 8.5. 8 ఈజ్ ఓకే, ఇస్ నాట్ 6 కాకుండా 8 అంటే మంచి స్కోరే. కాకపోతే ఏంటి, ఎవరు IELTS రాయమని చెప్పారు తనకి? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రాశారు. అదేనండి, యువర్ సన్ వాంట్స్ టు బికమ్ ఏ లీడర్ ఆర్ ఫాలోవర్. లీడర్ ఈజ్ ఆల్వేస్ లీడర్, ఫాలోవర్ ఈజ్ ఆల్వేస్ ఫాలోవర్. నేను చెప్తుంది అదే. నేను ఇప్పుడు ఇండియా వచ్చిన ప్రతిసారి నేను కనీసం 10,000 మంది స్టూడెంట్స్తో మాట్లాడతాను, ఏది సెమినార్స్ అవిలో. నేను ఒకటి, లీడర్ ఈజ్ ఆల్వేస్ లీడర్. మీరు మిమ్మల్ని చెప్తున్నారు, ఒక క్లాస్మేట్ గురించి ఆలోచించొద్దు. మీరు తీసుకోండి ప్రిన్స్టన్ యూనివర్సిటీ, లేకపోతే MIT తీసుకోండి, లేకపోతే రగ్డర్స్ తీసుకోండి, మీరు నేమ్ ఇట్ టాప్ 100 యూనివర్సిటీస్ తీసుకోండి. ఏ యూనివర్సిటీ అయినా IELTSని యాక్సెప్ట్ చేస్తుందా? మై ఫస్ట్ క్వశ్చన్. రెండవది, సరే మీరు చెప్తున్నటువంటి పిల్లలు ఉన్నారు,
వాళ్ళంతా అమెరికా వెళ్ళి అమెరికాలో ఉండొచ్చారా? ఇప్పుడు నేనున్నాను, ఎస్, నా గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం నేను చెప్తాను. వెంకటి కుర్తి లైక్ దిస్ ఆమె అమెరికన్ సిటిజన్, కావాలంటే అమెరికన్ సిటిజన్షిప్ కార్డు కూడా నేను చూపిస్తా, జేబులోనే ఉంది. సో నాలాంటి వాడిని అడిగారు అనుకోండి, కాస్త కూస్తో ఇందాక నేను చెప్పాను, నాకు తెలియని విషయాలు నాకేం మొహమాటం ఏం లేదు, నాకు తెలియదు అని చెప్పేస్తాను. తెలిస్తే ఎస్ ఎవిడెన్సెస్తో సహా చెప్తాను నేను. దట్ ఈస్ ద సిచ్యువేషన్. మరి అలా ఎందుకు తీసుకున్నారు? సరే అయిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం. 8 ఈజ్ నాట్ ఏ బ్యాడ్ స్కోర్. సో ఇప్పుడు ఒక మంచి యూనివర్సిటీకి తీసుకోండి. ఇప్పుడు GREనో GMATో ఎంత స్కోర్ వచ్చిందో చూడండి, దాన్ని చూసుకుని మంచి యూనివర్సిటీకి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీరు చెప్పండి, బాబు నీకు నేను 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాము, ది ఫాదరో మదరో హార్డ్ ఎర్నింగ్ మనీ, ఈ హార్డ్ ఎర్నింగ్ మనీ నువ్వు కనీసం సంపాదించాలి, కష్టపడి చదువుకోమని ముందే చెప్పి అక్కడ పంపించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఒకటంటే ఓపీటీ స్టేటస్ దాటిపోయినా కూడా జాబ్ రాని స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఓపీటీ స్టేటస్ దాటిపోయినా ఉద్యోగం రాలేదు అంటే ఒక విధంగా కష్టమైన పరిస్థితి. వాళ్ళు ఇంకేంటంటే మళ్ళీ అగైన్ బ్యాక్ F1 స్టేటస్కి వెళ్ళిపోయేసేసి ఆ స్టేటస్ మెయింటైన్ చేయడానికి మళ్ళీ యూనివర్సిటీలో చేరి కొన్ని కోర్సెస్ చేస్తూ ఉండటం ఒకటే అవుతుంది. కానీ వాళ్ళకి ఏంటంటే మాత్రం ఓపీటీ స్టేటస్లో ఉన్నప్పుడే వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటేనే వాళ్ళకి ఇంకా లైఫ్ స్మూత్గా మూవ్ అయిపోతుంది, లేకపోతే కష్టమైపోతుంది. అంటే H1B వీసాస్ గురించి అంటే చాలామందికి భయము, కన్ఫ్యూజన్స్ అన్నీ ఉన్నాయి, మీరేం చెప్తారు? H1B వీసా మీద భయం అక్కర్లేదండి, కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఎందుకంటే 65,000 వీసాలు ఇష్యూ చేస్తున్నారు, అది పెరగలేదు, తగ్గలేదు. ఈ 65,000 వీసాల్లో 58,000 సంథింగ్ 700-800 ఆ వీసాలు ప్రస్తుతం అందుబాటులో ఉంటాయి. రిమైనింగ్ 7,000 ఏంటంటే సింగపూర్ వీసాలు ఆ అగ్రిమెంట్ ప్రకారం తర్వాత ఇష్యూ చేస్తారు. అవి ఫిక్స్డ్, దట్స్ నో ఇష్యూస్ ఆన్ దట్ సైడ్. ఎవరికైతే 16 years ఆఫ్ ఎడ్యుకేషన్, 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉండాలి, ప్లస్ H1B రిజెక్ట్ అయిన వాళ్ళ విషయం చూడండి మీరు. బ్యాక్లాగ్స్. ఓకే, బ్యాక్లాగ్స్ అంటే మీకు తెలుసు కదా, ఒక సబ్జెక్ట్ని 2 సార్లు 3 సార్లు 4 సార్లు రాసేటువంటి వాళ్ళు. బ్యాక్లాగ్స్, ఆ బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోవాలి. బీటెక్లో చేరే ఫస్ట్ రోజే వారు పెట్టుకోవాలి, బ్యాక్లాగ్స్ చేయకూడదు. అలా వచ్చేస్తే 90 గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి యూనివర్సిటీలో వర్క్ ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా వీసా వచ్చేస్తుంది. H1 గురించి ఏమి ఇబ్బంది ఏమీ లేదు. నేను కూడా H199లో H1 తీసుకొని ఫస్ట్ H1 మీద వెళ్ళాను. ఫస్ట్ టైం నాది H1 AFU యాంటీ ఫ్రాడ్ యూనిట్ అనే ఒక పంపించారు, పాస్పోర్ట్ని 214G అని పంపించారు, ఇన్సఫిషియెంట్ డాక్యుమెంటేషన్ ఏదో పంపించారు. వితిన్ ఒక 1 monthలో నాది క్లియర్ అయిపోయింది. అంటే నాకు యూనివర్సిటీ ర్యాంక్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, క్లియర్ అయిపోయింది, నేను అమెరికా వెళ్ళిపోయాను యాక్చువల్గా. సో ఏమీ ఇబ్బంది ఏమి ఉండదండి. మన ఎండ్ పర్ఫెక్ట్గా ఉన్నది అంటే మాత్రం 200% మీకు H1 మీద ఇబ్బంది ఏమి ఉండదు. H1 మీద వచ్చి ఇప్పుడు అలాగే చెప్తున్నాను, H1 మీద వచ్చి ఉన్నాం అనుకోండి, ఏ టెక్నాలజీలో పనిచేయాలి అది మాత్రం చాలా క్లియర్గా పెట్టుకోవాలి. ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళిపోయి నేర్చుకోవాలి, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకోవాలి, అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుండి. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో, ఎస్ గో హెడ్. చెప్పండి. హలో చెప్పండి. వెంకట్ గారు, ఏం లేదు, నేను యాక్చువల్లీ బీటెక్ గ్రాడ్యుయేట్ అండి. ఓకే ఓకే, ఈవెన్ నా బీటెక్ అయిపోయింది 2009లో. ఓకే, నాకు అరౌండ్ ఇప్పుడు 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేనైతే నాకు టెక్నికల్ గా నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఏంటంటే నేను అందుకే నా కెరీర్ వచ్చి HR గా చూస్ చేసుకున్నాను. ఓకే, 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను MBA IT మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నాను. MBA IT మేనేజ్మెంట్ అండి? ప్లాన్ చేస్తున్నాను. సో నాకు ఇది సజెషన్స్ కావాలి, ఏంటి ఈవెన్ ఇట్స్ రైట్ వేనా కాదా అనేది. ఇంకోటి ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నా బీటెక్ అయిపోయి కూడా 7 years అయింది. సో ఏమన్నా అంటే ఒకటి కదా, బీటెక్ మీరు చదువుతున్నారు అంటే టెక్నికల్ సైడ్ ఉన్నట్టుగా ఉన్నారు. తర్వాత మీరు ఏం చెప్తున్నారు, నాకు టెక్నికల్గా ఇంట్రెస్ట్ లేదు, నేను హెచ్ఆర్గా వర్క్ చేశాను అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు IT మేనేజ్మెంట్ సైడ్ అంటున్నారు. IT మేనేజ్మెంట్ అంటే మీరు ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, లేకపోతే IITL, IT యాజ్ ఎ సర్వీసెస్, ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా లైక్ నేను నెగిటివ్గా ఏం చెప్పట్లేదు, కానీ పాజిటివ్గా కూడా ఎస్, బట్ యూ నీడ్ టు సపోర్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బోట్ కూడా ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు 5 years మీరు ఏం చేశారండి బీటెక్ తర్వాత అంటే యూ షుడ్ హ్యావ్ ద కాంక్రీట్ ఆన్సర్ ఉండాలి మీ దగ్గర, లేకపోతే అవదు కదండి. అలాంటి ఆన్సర్స్ మీరు పెట్టుకోగలిగితే కనుక బాగానే ఉంటుంది. మీకున్నటువంటి బిజినెస్ నాలెడ్జ్ని కన్వర్ట్ చేయండి. ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఇందా మీకు చెప్పాను, ఎనలిటిక్స్ అంటే ఏంటి? ఎనలిటిక్స్ అంటే వాట్ ఈస్ ఎనలిటిక్స్? కన్వర్టింగ్ ద డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. టూ మచ్ ఆఫ్ డేటా ఈజ్ అవైలబుల్ రైట్ నౌ, దాన్ని కన్వర్ట్ చేయాలి. అక్కడ మీ బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ మీకు ఉపయోగపడతాయి. అలాంటి టెక్నాలజీ కోర్సెస్ చేయగలిగితే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకేనండి, యూఎస్కి సంబంధించి అంటే ఎన్ని రకాల వీసాస్ ఉన్నాయి? పనిచేయడానికి అమెరికా వెళ్ళి పనిచేయాలి అనుకుంటే మాత్రం H1B ఒకటేనండి వీసా ఉండేది. ఓకే, H1B వీసా
మాత్రమే స్కిల్డ్ పర్సన్స్ కిందకి ఇస్తారు. ఇంకపోతే F1 వీసా మీకు తెలిసిందే కదా, స్టూడెంట్స్ కోసం F1 వీసా ఉంటుంది. B1 B2 వచ్చేసరికి విజిటర్స్ వీసాస్ B1 B2 ఉంటాయి. లైక్ SB1 అంటే రిటర్నింగ్ రెసిడెంట్ స్టేటస్ ఉంటుంది. ఇలాంటి వీసాస్ ఇవాళ మన స్టూడెంట్స్కి లేకపోతే ఇండియా నుంచి అమెరికా వెళ్ళి వర్క్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏంటంటే H1B వీసా తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ H2B వీసాలు ఉన్నాయి, H2A వీసాలు. అవేంటంటే నాన్ స్కిల్డ్ పర్సన్స్ వీసాస్. అవి 40,000 నుంచి 200,000 ఇంక్రీజ్ చేశారు ఒక్కసారిగా. చేసిన వీసాల్లో అన్ఫార్చునేట్ ఏంటంటే అవన్నీ లైక్ లేబర్ వీసాస్, అంటే లైక్ హోటల్ వర్కర్స్, లైక్ ఆల్ దీస్ పీపుల్ అనమాట. ఆ వీసాస్ అవి ఆ వీసాలు ఇచ్చేటువంటి లిస్ట్లో మెక్సికో, కెనడా ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి, కానీ ఆ లిస్ట్లో ఇండియా లేదు. సో కాబట్టి అలాంటి అన్స్కిల్డ్ పర్సన్స్ ఎవరైనా ఇప్పుడు అమెరికా ఇండియా వెళ్ళాలి, నేను తాపీ పని చేస్తున్నాను, నేను అక్కడికి వెళ్ళి పని చేయాలి అన్నారనుకోండి, వాళ్ళకి అలాంటి వీసాలు ఇంకో దేశంలో ఉంటే వచ్చే అవకాశం ఉంది, కానీ భారతదేశం నుంచి మాత్రం ఆ వీసాలు ఇవ్వరు. ఎందుకంటే ఆ H2A వీసా లిస్ట్లో ఇండియా లేదు. ఓకే, మరో కాలర్ ఉన్నారు ఒడిషా నుంచి. ప్రసాద్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. నేను 2016లో సార్ బీటెక్ ఐటీ నుంచి చేశాను. నా నేను జిఆర్ఈ స్కోర్ సార్ 317 సార్. Oh, very good score actually. 317 is 318 GRE score sir. TOEFL 107. Oh, 107. Both are very good scores actually, because definitely is very good score. Go ahead. అది టాప్ 100 యూనివర్సిటీలో ట్రై చేస్తున్నాండి. యూమాస్ ఒకటి, సన్నీ బఫ్లో ఒకటి, ఓకే, ఇంకోటి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా is one of the best universities. ఇంకోటి యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా. ఓకే, 10 యూనివర్సిటీస్ పెట్టుకున్నాండి. ఇవి మంచిగా అండి. మీరు చెప్పిన యూనివర్సిటీస్ అన్ని మంచి యూనివర్సిటీస్ అండి, నో డౌట్ ఎట్ ఆల్. ఇట్లా టాప్ 100లో ఉంటాయి. ఈ రోజే టెక్సాస్ డాలస్ వచ్చేసిందండి. అంటే నేను అప్లై చేశాను, అప్లై చేస్తే కన్ఫర్మేషన్ ఈ రోజు మెయిల్ వేసారు. ఓ వెరీ గుడ్. మీరు యూనివర్సిటీ అక్కడికి వెళ్ళేటప్పుడే ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి మీకు మంచి స్కోర్ ఉంది, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది, అయిపోగానే వెంటనే జాబ్ రావాలంటే అక్కడ డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు ఇక్కడే కొంచెం బాగా బ్రషప్ చేసుకొని నాలెడ్జ్ తీసుకొని అక్కడికి వెళ్ళండి. అది చాలా స్మూత్గా అయిపోతుంది. ఎందుకంటే అమెరికాలో ఒక చిన్న కోర్సు ట్రైనింగ్ తీసుకోవాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంటుంది. ఆ కోర్సెస్ ఇక్కడే నేర్చుకుని అక్కడికి మీరు వెళ్తే కనుక చాలా బాగుంటుంది యాక్చువల్గా. బట్ ఎక్సలెంట్, యూ హ్యావ్ వెరీ గుడ్ స్కోర్. ఓకే, నేను నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వీడియో చాట్లో ఉన్నారు. సౌజన్య గారు చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నేను బీటెక్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను. జిఆర్ఈ రాశాను, 305 వచ్చింది. ఓకే. అండ్ ఐఎల్స్ కూడా చేశాను. ఐఎల్స్ రాస్తే 6 వచ్చింది. రీసెంట్ గా మళ్ళీ రీటేక్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాను. ఈజ్ ఇట్ బెటర్ టు రైట్ ఐఎల్స్ ఆర్ టోఫెల్? మీరు ఐఎల్టీ 6 అంటే చాలా తక్కువ స్కోర్ కింద లెక్కండి. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, దట్స్ ద ఫ్యాక్ట్. 300 పైన జిఆర్ఈ ఈజ్ ఏ గుడ్ స్కోర్ ఫర్ షూర్. మీరు రెండోసారి రాద్దాం అనుకుంటున్నారు కాబట్టి వై డోంట్ యూ ట్రై ఫర్ టోఫెల్? దట్ షుడ్ బీ గుడ్ యాక్చువల్లీ. అది కొంచెం బెటర్ ఏమో ఆలోచించండి. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా యూఎస్కి వచ్చి చదువుకోవాలనుకునే వాళ్ళకి అంటే ఏమీ డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదంటారా? డౌట్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదండి, వాళ్ళు ఫోకస్గా ఉండాలి. వాళ్ళు డౌట్స్ ఏమి అక్కర్లేదు, వాళ్ళు వెరీ పర్ఫెక్ట్ ఫోకస్. ఇప్పుడు మీకు అమెరికా అడుగు పెట్టేటప్పుడు అడుగుతారు, నువ్వు అమెరికా ఎందుకు వస్తున్నావు అంటే, నేను చదువుకోవడం కోసం వస్తున్నాను. ఏం చదువుతున్నావు? ఎస్ దిస్ మచ్. ఎక్కడ చదువుతున్నావు ఏంటి, కనీసం బేసిక్స్ చెప్పాలి. ఇప్పుడు నేను ఒక బీటెక్ అంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అని కూడా తెలియాలి కదా, తెలియకుండా కష్టమైపోతుంది. ఇప్పుడు పంపించినటువంటి వాళ్ళందరినీ మన మధ్య ఉన్న ఇంటర్వ్యూ చేశాను నేను దాంట్లో. హౌ యు ఆర్ కనెక్టెడ్ విత్ ఫ్రంట్ ఎండ్ విత్ బ్యాక్ ఎండ్ అంటే వాడు ప్లగ్ పెట్టి కనెక్ట్ చేశానని చెప్పాను. 2 నిమిషాల పాటు నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎలా కనెక్ట్ చేసామంటే ప్లగ్ పెట్టి కనెక్ట్ చేశానని చెప్పి హౌ. సో అలాంటి కాదు, ఫస్ట్ ఆఫ్ వాళ్ళు ఫోకస్గా ఉండి ఓకే నాకు 2 సంవత్సరాలు నాకు జాబ్ వచ్చేస్తుందంటే 2 సంవత్సరాలు 1 నెల పట్టచ్చు అంతే. అంతేగాని ఎలాంటి భయం పడక్కర్లేదు. 100% దట్ ఈస్ ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నో డౌట్ ఎట్ ఆల్. మీకు ఇంకా తెలుసో తెలీదు అండి, మీరు చూస్తున్నారు కదా, నేను ఇన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. ఆల్మోస్ట్ లైక్ ఒక 200,000 మైల్స్ మోర్ దాన్ దట్ నేను డ్రైవ్ చేసి ఉంటాను. ఇన్ని సంవత్సరాల డ్రైవ్లో నా కారు కింద ఒక్కసారిగా ఒక ఉడత స్క్విరల్ చనిపోయింది. అది చచ్చిపోకపోతే మేము చచ్చిపోతాం ఆ స్పీడ్లో, తప్పదు ఇక అలాంటి పరిస్థితుల్లో. ఎందుకు? రూల్స్ పాటించండి. స్టాప్ బోర్డు కనబడుతుంటే ఆగండి అంతే, నో ఎక్సెప్షన్. అమెరికాలో రూల్స్ పాటించినంత వరకు మనం చాలా సేఫ్గా ఉంటాం. ఇప్పుడు పిల్లలకి ఏమైపోతుంది, రూల్స్ పాటించట్లేదు, అందుకని సమస్యలు వస్తున్నాయి అమెరికాలో. ఆ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం.
ఓకే. అమెరికాలో చాలా ఇంపార్టెంట్. ఒక స్విమ్మింగ్ పూల్లో మనిషి చనిపోయాడు అంటారు. ఎందుకు చనిపోతారు? అక్కడ లైఫ్ జాకెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకి రాకపోతే స్విమ్మింగ్లో దిక్కుండా ఉండాలి. ఇట్లాంటివి కొంచెం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అమెరికా వెళ్ళేటప్పుడు ఒక అమెరికాలో ఉన్నటువంటి పిల్లవాడు అతని చేత ఒక కొంచెం మాట్లాడిస్తే అది చాలా 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 అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా బ్లాక్ లిస్ట్లో పెట్టిన యూనివర్సిటీలో ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? అదేనండి, వాళ్ళందరికీ కూడా 12 నెలల ఎక్స్టెన్షన్ ఓపీటీ వచ్చేస్తుంది. 12 నెలల తర్వాత 24 months ఎక్స్టెన్షన్ మాత్రం రాదు. అది ఖచ్చితంగా రాదు. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో 12 నెలల లోపల వాళ్ళు ఏం చేయాలి? ఉద్యోగం తెచ్చుకోవాలి. లేకపోతే H1 ఫైల్ చేసుకొని ఉద్యోగం ఉంటేనే H1 ఫైల్ చేస్తారనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరి స్టూడెంట్స్కి ఒకటే ఒక గోల్ ఏంటంటే ఇంకా 24 hours కష్టపడి ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. వాళ్ళ ఇంటర్వ్యూస్ వాళ్ళే తీసుకోవాలి. ఇంకా చాలా నడుస్తుంటాయి. అవన్నీ కుదరవు. ఎందుకంటే వాయిస్ రికార్డ్ చేస్తున్నారు, ఫొటోస్ రికార్డ్ చేస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నా ఫోటోని, అక్కడ వెళ్ళిన వాళ్ళ ఫోటోని చూస్తారు, నా వాయిస్ని, వెళ్ళిన వాళ్ళ వాయిస్ని కంపేర్ చేస్తారు. సో కాబట్టి ఒకప్పుడు లాగా లేదు. ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూస్ మీరే తీసుకోవాలి, మీరు కష్టపడితే ఖచ్చితంగా చెప్పాలి. ఇవాళ ఈ యూనివర్సిటీస్ అంటే అక్రిడిటేషన్ రద్దయిన యూనివర్సిటీస్ పిల్లలకు మాత్రం ఈ రోజు నుంచి అయినా సరే కష్టపడకపోతే మాత్రం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకి 12 months లోపల వాళ్ళు సెటిల్ అయిపోవాలి, లేకపోతే ఇబ్బంది. ఓకేనే. మరో కాల్ దుబాయ్ నుంచి విశ్వేశ్వరరావు గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే. నేను దుబాయ్ నుంచి కాల్ చేస్తున్నాను అండి. వెంకట్ గారు, మా పాప ఢిల్లీలో బీటెక్ 3rd year కంప్యూటర్ సైన్స్ చదువుతుందండి. హలో, కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ యుఎస్ వెళ్ళడానికి టాప్ యూనివర్సిటీలో ట్రై చేయడానికి ప్రాసెస్ ఏంటండి? ప్రాసెస్ ఏమీ లేదండి. ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. ఆ అమ్మాయి అంటారు బ్యాక్లాగ్స్ రాయకుండా ఉండాలి. దట్స్ ఫస్ట్ క్రైటీరియా, ఒకటి చాలా ఇంపార్టెంట్. రెండవది టోఫెల్ జిఆర్ఈ రాయమని చెప్పండి. టోఫెల్ జిఆర్ఈ మంచి స్కోర్ వస్తే అట్లీస్ట్ 300 అబౌవ్ స్కోరు, అక్కడ more than 100 వస్తే కనుక అంటే లైట్లీ ఇట్స్ గుడ్ స్కోర్. ఎక్సలెంట్ అంటే ఏంటంటే 315 అలా వస్తే కానీ చాలా బాగుంటుంది. అప్పుడు ఆ ఒక యూనివర్సిటీస్ లిస్ట్ ఉంటుంది. మీకు నెట్లో మీరు చూడొచ్చు ఆ యూనివర్సిటీస్ లిస్టు. లేకపోతే కనుక నాకు ఒక ఈమెయిల్ పంపిస్తే నేను ఒక లిస్ట్ పంపిస్తాను, 100 బెస్ట్ యూనివర్సిటీస్ లిస్టు. అది ఇంటర్నెట్లో కూడా ఉంటుందండి. మీరు అదేమి ఫేక్ లిస్ట్ కాదు. ఆ లిస్ట్ ప్రకారం చూసుకొని మనకు వచ్చిన స్కోర్ ప్రకారం ఆ యూనివర్సిటీస్లో అప్లై చేసేసుకుంటే హ్యాపీగా వాళ్ళు అమ్మాయి సెటిల్ అయిపోతుంది. ఓకే. అంటే ఇక ముందు కూడా అంటే మామూలుగా ఇప్పటికే చాలామంది గ్రాడ్యుయేషన్ స్టేజ్ నుంచే ఏం చేస్తారంటే నెక్స్ట్ నేను యూఎస్లో సెటిల్ అవుతాను, యూఎస్ వెళ్తాను, ఇలాంటి థాట్స్ ఉంటాయంటే పిల్లలు కూడా యూఎస్ వెళ్తే బాగుంటుందని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారంటే ఈ గవర్నమెంట్ చేంజ్ వల్ల ఇంకా వాటికి ఇప్పటికి చాలామందికి భయం అయిపోయిందంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని పంపించేస్తారు, ఇది ఎంత అన్ని చాలా భ్రమలనే ఉన్నాయి. నిజంగా వాటిని ఏ మాత్రం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేస్తారా మీరు? 100% అవసరం లేదండి. వెళ్ళగొట్టడాలు పట్టించుకోవటాలు ఏమీ కాదండి. అలాంటి ఎప్పటికీ జరగదు, అసలు జరగదు. అది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు యూ నీడ్, బికాజ్ మీరు అమెరికా వచ్చి అమెరికాలో కష్టపడి చదువుకున్న తర్వాత అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అమెరికా నీడ్ పీపుల్ లైక్ యూ ఫర్ షూర్. కాకపోతే ఏంటంటే ఈ స్కిల్ సెట్ ఎక్కడ ఇందా మీకు చెప్పాను చూసారా, ఒక బీటెక్ పిల్లవాడు ఫస్ట్ చేరే రోజు మీకు చాలా తెలుసు. ఫస్ట్ చేరే రోజు ఆ కాలేజీ మేనేజ్మెంట్స్ కానివ్వండి ఎవరైనా సరే చెప్పాలి, వాళ్ళకి ఒక గోల్ సెట్ చేయాలి. గోల్ ఏంటి? నీకు 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్యాంపస్ ప్లేస్మెంట్, రెండవది ఐఐటీలోనే కూడా ఎంటెక్ చేయడం, మూడవది అమెరికా వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలనుకునేటట్టయితే ఇప్పుడు పాటించుకో, ఏమి బ్యాక్లాగ్స్ రాయొద్దు, సప్లిమెంటరీ రాయొద్దు అని చెప్పుకోవాలి వాళ్ళకి. అంతేగాని వాళ్ళు 3rd yearలో చెప్పారనుకోండి అప్పటికంతా అయిపోతుంది, అనవసరంగా వాళ్ళు ట్రబుల్ అయిపోతారు. కనీసం ఏంటంటే కాలేజీ మేనేజ్మెంట్స్ వాళ్ళకు ఒక గోల్ సెట్ చేయగలిగితే ఫస్ట్ ఇయర్లోనే అబ్సల్యూట్లీ దట్ ఈస్ బెనిఫిట్ ఫర్ దెమ్. అప్పుడు వాళ్ళకి క్లియర్గా ఒక విజన్ తెలిసిపోతుంది, ఓ దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ వాంట్ టు డూ దీస్ థింగ్స్. ఓకే. నెక్స్ట్ బెంగళూరు నుంచి వీడియో చాట్లో ఉన్నారు శ్వేత గారు, చెప్పండి. హలో శ్వేత గారు. శ్వేత గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీరు మాట్లాడొచ్చు. యా షూర్. హలో సార్, నేను శ్వేతని. నేను కరెంట్లీ మాస్టర్స్ పర్స్యూ చేస్తున్నాను యుఎస్ లో, అండ్ నాది గ్రాడ్యుయేషన్ వుడ్ బి ఇన్ డిసెంబర్. నేను ఒహాయోలో క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ అని మాస్టర్స్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో. సో నాకు ఫస్ట్ డౌట్ అదే H1Bది 100K చేస్తున్నారని చెప్పారు.
అండ్ సెకండ్లీ నేను ఇంకోటి అడగాలి, నేను ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో చేస్తున్నాను. సో ఐ వాంట్ టు గో ఇన్ టు సంథింగ్ దట్స్ నాట్ టెక్నికల్. ఐ హ్యావ్ 4 years of experience. So what are the fields that you would suggest for me? Is a non-technical side means like a semi-technical. 100% I want to say technical, 100% like non-technical నేను చెప్పట్లేదు. ఒక సెమీ టెక్నికల్ సైడ్ ఇంకా మీకు చెప్పాను కదా, ఇప్పుడు ట్యాబ్లో ఒకటి ఉంటుంది, లేకపోతే SAS అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. లైక్ దీస్ సాఫ్ట్వేర్స్ ఈజ్ మచ్ మోర్ బెటర్ ఫర్ బిజినెస్ మేనేజర్స్ బికాస్ దే వాంట్ టు టేక్ ఎ రైట్ డెసిషన్. ఆ ఏరియాలో మీరు కొంచెం వర్క్ చేయొచ్చు, అది ఒకటి. రెండవది 100K గురించి మాట్లాడుతున్నారు, H1B 100K. ఇక్కడ నిజాలు మాట్లాడుకుందాం. 100K 3 సంవత్సరాల తర్వాత H1B కన్సల్టెంట్కి పే చేయాలి అని చెప్తున్నారు. మీకు అమెరికాలో సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే, క్లయింట్ అనేవాడు ఇక్కడెక్కడో ఉంటాడు, యాజ్ ఎ H1B వీసా హోల్డర్ ఎక్కడ ఉంటాడు. ఈ మధ్యలో కొన్ని లేయర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేనే పనిచేస్తున్నాను అనుకోండి, H1Bకి నాకు ఒక 60,000 జీతం ఇస్తున్నారు. 60,000 జీతం అంటే గంటకు ఎంత వస్తుంది, $30-35 వస్తుంది. నన్ను H1 స్పాన్సర్ చేసినటువంటి కంపెనీ ఒక $30 తీసేసుకుంటారు, 65. దానిపైన ఒక కంపెనీ ఒక ఇంకో 30-95. వాళ్ళ అఫీషియల్ వెండర్ ఒక 30 తీసుకుంటాడు. అంటే $120 క్లయింట్ పే చేస్తే, మీరు $120 పే చేస్తే నాకు 60,000 వస్తున్నాయి. కానీ మీరు ఎంత పే చేస్తున్నారు సంవత్సరానికి? 120,000 మల్టిప్లైడ్ విత్ 2080 గంటలు లెక్కేస్తే 250,000 పే చేస్తున్నారు. మీరు 250,000 పే చేస్తే మిగతా ఉన్న మధ్యలో వాళ్ళ మధ్యలో తీసేసుకొని నాకు 60,000 ఇస్తున్నారు. ఇప్పుడు మీరేమంటారు, నాకు ఈ లేయర్స్ అంతా ఎందుకు, ఐ నీడ్ వెంకట్ స్కిల్స్ బాగున్నాయి అనుకుంటే నా H1 మీరే ఫైల్ చేస్తారు, మీరు 100K నాకు ఇస్తారు. అప్పుడు ఎంత అవుతుంది మీ దగ్గర ఖర్చు అయ్యేది? $50. ఓకే. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది? స్కిల్డ్ పర్సన్స్కి జాబ్ సెక్యూరిటీ ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ మీరు చూడండి, ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, వాళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు ప్రస్తుతం. ఈ పెద్ద కంపెనీలు ఎందుకు? వాళ్ళకి 100K పే చేయడం పెద్ద ఇష్యూ కాదు, వాళ్ళకి క్లయింట్కి అసలు ప్రాబ్లం లేదు, వాళ్ళ అఫీషియల్ వెండర్స్ కదా ఈ పెద్ద కంపెనీని కూడా ఇబ్బంది ఏం లేదు. దానివల్ల ఎవరికి ఇబ్బంది అవుతుందంటే మధ్యలో ఉన్నటువంటి మిడిల్ పర్సన్స్. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, రైతు టమాటోని కిలో ₹1కి వాడు తీసుకుంటాడు, మీరు ₹1 తీసుకుంటున్నారా, మార్కెట్కి వెళ్తే ₹10 తీసుకుంటున్నారు. ఎవరు బెనిఫిట్ పొందుతారు? రైట్ బెనిఫిట్ పొందట్లేదు, మీరు బెనిఫిట్ పొందట్లేదు, మధ్యలో ఉన్నటువంటి వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. సేమ్ అలాంటి వ్యవస్థ కొంచెం ఇబ్బంది పడుతుంది. యాక్చువల్గా మీ దగ్గర స్కిల్స్ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, 100K ఖచ్చితంగా వస్తుంది. ఇదే వ్యవస్థలో మీరు 100K రావాలంటే 8 సంవత్సరాలు కష్టపడాలి. ఇప్పుడు మీరు కష్టపడితే 3 సంవత్సరాల్లో మీరు 100K ఖచ్చితంగా మీరు సంపాదించుకుంటారు. వన్ వే దట్స్ అడ్వాంటేజ్ ఫర్ అస్. మీరు ఆశావాది నిరాశావాది ఉంటుంది. ఆశావాది ఎప్పుడు ఏంటి, ఆపర్చునిటీని చూస్తాడు. మీరు ఆపర్చునిటీని చూడండి. ఇక్కడ దాంట్లో కూడా ఇందాక చెప్పాను, స్టూడెంట్స్ విషయంలో కరెక్టే, కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, నేను కాదంటలేదు, ఎవరికి ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కానీ రేపు వచ్చేటువంటి లక్షల మంది పిల్లలకి ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేదు, అది ఒకటి. రెండవది, మీరు 60Kనో 50Kతో శాలరీ స్టార్ట్ చేసి 100K వెళ్ళడానికి అట్లీస్ట్ 4-5 years పట్టేది, ఇవాళ ఖచ్చితంగా 3rd year అయిపోయేసరికి మీకు 100K శాలరీ వస్తుంది. దట్టు ఎవరు పే చేస్తున్నారు? క్లయింట్లు పే చేస్తున్నారు, పెద్ద కంపెనీలు పే చేస్తున్నాయి. అబ్సల్యూట్లీ దట్ ఈస్ ఎ వెరీ గుడ్ వెల్కమింగ్ డెసిషన్. ఫ్రాంక్గా చెప్పాలంటే మన ఇండియన్స్ అంతా భయపడుతున్నారు, కానీ ఏమీ లేదండి, ఒక చీమని ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టండి, పెడితే ఏమవుతున్నది, ఒక ఏనుగులా కనపడుతుంది. ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసేసాయండి, చీమే. అక్కడ ఇష్యూ ఏమీ లేదు. లేకపోయినా సరే మనం ఏం చేస్తున్నామంటే ఇష్యూని అదర్ సైడ్ చూస్తున్నాం. ఓకే, అదర్ సైడ్ చూడొద్దు, మీరు ఆపర్చునిటీ తీసుకుందాం మనం. ఓకే, అంటే మీరు చెప్తున్నట్టుగా స్కిల్స్, మంచి స్కిల్స్తో మాత్రమే వెళ్ళాలి అనే ప్లాన్ చేసుకోవాలి అని అంటే నిజంగా ఇక్కడ ఎటువంటి చేంజెస్ రావాలి మైండ్ సెట్స్లో? దట్ ఈస్, యూ వోంట్ బిలీవ్ ఇట్, ఐ వర్క్ విత్ సో మెనీ యూనివర్సిటీస్. ఒకసారి నేను నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హరగోపాల్ రెడ్డి గారు ఒకే డయాస్ మీద అలా కూర్చున్నాం. ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమంటో తెలుసా? అకార్డింగ్ టు NASSCOM రిపోర్ట్ 10-15% ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఎంప్లాయబుల్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. నా దగ్గర వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఆ తర్వాత నేను మాట్లాడాల్సి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, సార్ అన్ఫార్చునేట్లీ యూ కోటెడ్ ఏ కొటేషన్ లైక్ దిస్, బట్ వేర్ ఈస్ ద ప్రాబ్లం విత్ అవర్ ఎండ్, దోస్ హు ఆర్ సిటింగ్ ఇన్ ఎ డయాస్, వైస్ ఛాన్సలర్స్, రెక్టార్, రిజిస్టర్. యూ ఆర్ గివింగ్ 200 marks యాజ్ యువర్ క్వశ్చన్ పేపర్. 200 marks క్వశ్చన్ పేపర్కి ఇస్తున్నారు. 50% ఆఫ్ సిలబస్ ఈజ్ ఎనఫ్ టు గెట్ 100%. క్వాలిఫైయింగ్ ఈజ్ 35 or 40. 20% ఆఫ్ సిలబస్ ఈజ్ ఎనఫ్ టు గెట్ క్వాలిఫైయింగ్ ద డిగ్రీ. దెన్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ క్వాలిటీ? క్వాలిటీ మారాలంటే సిస్టమ్ మారాలండి. ఆ సిస్టమ్ మారడానికి సొల్యూషన్స్ అంటారా? ఓకే, నేను చెప్పగలుగుతాను సొల్యూషన్స్, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఏమైపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళ యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు దే ఆర్ నాట్ లైక్ ఏ అన్ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేసే మెషిన్స్ అయిపోయాయి. అలా కాదు, క్వాలిటీ పీపుల్ కావాలి.
ఒకసారి మహాత్మా గాంధీ మీరు బయోగ్రఫీ చదివితే మహాత్మా గాంధీ ఒక గుజరాత్లో కాలేజీకి వెళ్ళిపోయేసి అడుగుతాడు, ఏం చేస్తారు, మీరేంటి ఇచ్చేస్తారు అంటే ఎవ్రీబడి ఐఎమ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, టీచింగ్ ఫిజిక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫైనలీ హీ ఈస్ టెల్లింగ్ హూ ఈజ్ టీచింగ్ ఎడ్యుకేషన్, ఎవ్రీబడి ఈజ్ టీచింగ్ సబ్జెక్ట్స్, హూ ఈజ్ టీచింగ్ ఎడ్యుకేషన్. ఇవాళ కాలేజీల్లో ఉన్న పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు సబ్జెక్ట్ చెప్పేస్తున్నారు, కానీ వాళ్ళకి చదువు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాల్యూస్ రావట్లేదు. ఆ వాల్యూస్ రాకపోవడం వల్ల విలువలు తగ్గిపోతున్నాయి, వాళ్ళకి విజన్ తగ్గిపోతుంది. అది పోవాలి, అది పోతే ఆటోమేటిక్గా. ఎందుకండి 90s పాస్ అయినటువంటి బీటెక్ చదివినటువంటి వాళ్ళు ఈరోజు ఎన్ని కంపెనీలకి సీఈఓలుగా ఉన్నారు చెప్పండి. ఆ రోజు పేర్లొద్దు, మీకు తెలుసు కదా ఎంతమంది మనకు ఇండియన్స్ కంపెనీ సీఈఓలు మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ఉన్నారు కదా. మరి ఆ రోజు వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఆ రోజు వాళ్ళకి ఇంటర్నెట్ ఉన్నాయా? ఆ రోజు వాళ్ళకి కంప్యూటర్ ఉందా? లేకపోయినా వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళారు. మరి ఇవాళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ఎక్కడున్నాం మనం? ఇది వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. కాలేజెస్ ఆలోచించుకోవాలి, ప్రిన్సిపాల్స్ ఆలోచించుకోవాలి, పేరెంట్స్ ఆలోచించుకోవాలి, ఆ తర్వాత ఫైనల్గా స్టూడెంట్స్ ఆలోచించాలి. ఓకే, మరో కాలర్ ఉన్నారు తణుకు నుండి. రవిశంకర్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్ వెంకట గారు, మా పాప బీఆర్కి చేస్తుందండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మా పాప బీఆర్కి చేస్తుందండి. ఇప్పుడు ఎంఆర్ చేయడానికి అమెరికా వెళ్ళాలనే ఒక ఆలోచనలో ఉన్నాము. దానికి అంటే దానికంటే నేను ఒకటండి, నాకు తెలిసి ఈ ఆర్కిటెక్చర్ కోర్సు చేసి H1 మీద వచ్చి అమెరికాలో పనిచేసే వాళ్ళు చాలామంది నాకు తెలుసు. కానీ మరి అక్కడ ఈ ఆర్కిటెక్చర్ చేసేవాళ్ళు అయితే మాత్రం నాకు ఎక్కువ మంది తెలియదండి. బట్ చేసే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. బట్ ప్రాస్పెక్ట్స్ వాటి గురించి అయితే మాత్రం నాకు అంతగా తెలియదు. ఓకే, అండ్ ఫైనల్గా నెక్స్ట్ యూఎస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి, అక్కడ జాబ్ చేయాలనుకునే వాళ్ళకి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? కష్టపడండి. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. ప్లస్ $6 జాబ్ కాదు, $60 జాబ్ సంపాదించుకోవాలని చెప్పుకోండి. ఓకే, అంటే ట్రంప్ వస్తున్నాడు కదా అని భయపడాల్సిన అవసరం కూడా లేదంటారా? ట్రంప్ తర్వాత ఇంకో ప్రెసిడెంట్ వస్తారు, ఇంకో ప్రెసిడెంట్ వస్తారు. దట్స్ వెరీ మచ్ ఈజ్ ఎ కామన్ టాస్క్. ఇప్పుడు ఏమేమి ఇబ్బంది ఏమీ లేదండి, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. మంచిగా H1 వచ్చేస్తుంది, H1 తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు, అది వచ్చేస్తుంది, ఆ తర్వాత సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఇదంతా లైక్ ఏ స్మూత్ ప్రాసెస్. ఎప్పుడు ఫస్ట్ 3 years కష్టపడి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్గానే ఉండిపోతుంది. ఓకే, అంటే ట్రంప్ పరిపాలన బాధ్యతలు తీసుకోవడం వల్ల వచ్చే కొత్త కష్టాలు ఏమీ లేవంటున్నారు వెంకట్ గారు? కష్టాలంటే చెప్పాను కదండి, కష్టపడమంటే ఎవరికైనా బాధే కదా. రైట్. అది ట్రంప్ ఏమంటున్నారు, మెక్సికో నుంచి నేను గోడ కట్టేస్తాను అంటున్నారు. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. డ్రగ్స్ అవి వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. దట్స్ వన్ థింగ్. ఈజ్ ఇల్లీగల్గా అమెరికా ఉండకూడదు అంటున్నారు. నేను మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడుగుతున్నానండి. పాకిస్తాన్ నుంచి 5 లక్షల మందో 4 లక్షల మందో ఇక్కడెక్కడో ఉన్నారు. అలాంటి వాళ్ళని కేసీఆర్ పట్టుకొని పంపించేస్తే మీరు అప్రిషియేట్ చేస్తారా చేయరా? మీరు చెప్పండి. నేనైతే అప్రిషియేట్ చేస్తాను. ఏమో ఇల్లీగల్గా వచ్చి నువ్వు అక్కడ ఉండే వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నాడు. తప్పేముంది అంతట్లో? లీగల్గా అమెరికా వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఎక్కడ మీరు స్టేట్మెంట్ చూడండి. లీగల్గా అమెరికా వచ్చినటువంటి వాళ్ళని పంపించేస్తాను స్టేట్మెంట్ ఎక్కడా లేదు. ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని పంపిస్తా అంటున్నాడు. పంపించినట్టు వాళ్ళు ఇల్లీగలే కదా. ఓకే, మనకేమిటి బాధ? మీరు F1 స్టూడెంట్గా వస్తున్నారు, లీగల్గా వస్తున్నారు, హ్యాపీగా లీగల్గా ఉంటున్నారు, మీకేంటి ఇబ్బంది? మనం ఎందుకు బాధపడాలి? అవన్నీ ఇల్లీగల్ తీసుకున్నా సరే మన ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. 1% 2% ఉంటారు. ఇల్లీగల్స్ అంతా వేరే వాళ్ళు ఉంటారు. మనకు సంబంధం లేని విషయాలు. రైట్ వెంకట్ గారు, మరి చాలా విషయాలకి చాలా మంచి ఆన్సర్స్ చెప్పారు, చాలా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.